సిబిఐ వారు చెప్పినట్టు సిట్ వాళ్ళ త్రూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఏదైతే సుప్రీంకోర్టులో చెప్పిందో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పి ఆ విషయం మీద మళ్ళీ అన్ని చోట్ల పోస్టర్లు కావచ్చు, అలాగే ఇంకా మిగతా వివిధ రకాలుగా కార్యక్రమాలు టీడీపీ నాయకులు అరాచకాలు చేస్తూ ఉన్నారు. శాంతి భద్రత కోరుతూ పోలీస్ వాళ్ళకి ఇదంతా శాంతిబద్ధంగా జరగాలి, ఇలాంటి గొడవలు ఏం జరగకూడదని చెప్పి కూడా పిటిషన్ ఇచ్చినాం. అదే రకంగా ఏదైతే మా అంబటి రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు, అలాగే జోగి రమేష్ అన్న వాళ్ళ ఇంట్లో ఏదైతే సంఘటనలు జరిగినాయో దాన్ని కూడా సీరియస్గా చర్చించుకొని పోలీస్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకొని వాళ్ళందరినీ కూడా కేసు ఫైల్ చేయాలని చెప్పి కూడా ఈరోజు పిటిషన్ పెట్టినాము. థ్యాంక్ యూ. మొన్న మీరు చూసినట్టయితే అంబటి రాంబాబు వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఏదైతే విషాదం జరిగిందో, ప్రజలు ఎవరైతే టీడీపీ అనుచరులు ఉన్నారో వాళ్ళందరూ కట్టలు తీసుకొని కూడా దాడి చేస్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మాత్రం కట్టల్ని గుంజుకోవడం కానీ ఎటువంటి పనులు చేయలేదు. ఇంకా వాళ్ళకి సహకరిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లారు తప్పితే వాళ్ళని ఆపింది లేదని కూడా మనందరం చూసాం. వీడియోస్లో కూడా ప్రతి చోట కూడా ఈ శాంతి భద్రతలో కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థనే దాన్ని దుర్వినియోగం చేస్తూ శాంతి లేకోకుండా